నమస్కారం. ఇది కోడి జుత్తు చెట్టు అంటారు, కోడి జుత్తు పూలు అంటారు. వీటిని ఇలా కోడి జుత్తులా ఉంటుంది, పైన కోడి పుంజుకు జుత్తు ఎలా ఏర్పడినట్టుగా కోడి జుత్తులా ఉంటుంది, కోడి జుత్తు పూలు అంటారు. ఇది ఆకుకూర, ఇది తోటకూరలాగే ఆకుకూర వండుకు తింటారు, కూర వండి తింటారు, చాలా బలం. రెండోది ఏంటంటే దీని గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు నల్లగా మనకి తోటకూర విత్తనాల్లా ఉంటాయి. ఆ నల్ల గింజల్ని పేలాల్లో వేస్తారన్నమాట. మనం జొన్నలు అవి పేలాలు చేస్తాం కదా, పాప్కార్న్ ఏం వేడి మీద వేస్తే అలా అలా పేలిపోయి పాప్కార్న్లు తయారవుతాయి. వాటికి బెల్లం కలిపి ఉండలు చేస్తారు, ఉండలు చేసి పిల్లలు పెడతారు. స్నాక్స్ చాలా బాగుంటాయి, టేస్టీగా. పిల్లలకి ఎలాంటివి పెట్టి పెడితే మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా. మన కురుకులు లేసులకి అలవాటు పడిపోయి ఎడిట్ అయిపోయాము. అది తప్పించాలంటే ఎలాంటి టేస్ట్లు మనం అలవాటు చేసాం అనుకోండి, అవి మర్చిపోతారు. గొలుగు ఇది దగ్గరే, రెండు ఒకటే దగ్గర ఫ్యామిలీ అనమాట. గులుం కూర ఇలాగ కోడిజుత్తు కూర రెండు ఒకటే దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ కోడిజుత్తు పువ్వు దీని ఆకు కూర తోటకూరలా వండుకు తింటే రక్త శుద్ధి, రక్త వృద్ధి కూడా. ఎప్పుడు కూడా మొక్క చెప్తా ఉంటుంది ఎందుకు పని చేస్తుందో. ఇది చూసారు ఎలాగా ఉండే ఆ కలర్లో ఉందనుకోండి, ఏమైనా సరే ఆ రక్తాన్ని వృద్ధి చేస్తాయి అన్నమాట. అలాగంటే ఈ కూర వారానికి ఒకసారి తినాలనుకోండి, మనకు కావాల్సిన రక్తం వృద్ధి అవుద్ది అనమాట. అలాగే రక్త వృద్ధికి మనం ఈ కోడిజుత్తు ఆ కూర కనీసం సంవత్సరానికి ఒకసారి తిన్నాం అనుకోండి, మంచి ఆరోగ్యం. మనకి ఎప్పటికీ హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉండదు, ఐరన్ టాబ్లెట్లు నేను తాగట్లేదు అనమాట. అది ఏంటంటే మనం ఎలా అడవుల్లో తిరిగి పల్లెటూరులో ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఈరోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే సంవత్సరం దాకా తినక్కర్లేదు. అన్ని రకాల డిష్లు ఉన్నాయి మనకి, 300-400 రకాల కూరలు ఉంటాయి. ఈ రోజు తిన్న కూర మళ్ళీ తినాలంటే మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ ఆ కూర తినక్కర్లేదు మనం. ఎప్పుడు బెండకాయ బీరకాయ ఆమెకాయ తప్ప ఏం చేస్తాం, 300 అవే తిరుగుతుంటాం మన చుట్టూని. మనం అన్నీ వదిలేసి మనం తిన్నయే తింటున్నాం. ఆకుకూరలో చాలా చాలా ఉంటాయి. అందులో గొలుగు కూర అంటారు, గులిం చెట్టు అంటారు, గులుం కూర. దీని ఆకులు ఉడకబెట్టి నీళ్ళు ఉడకబెట్టి నీళ్ళు వాడ్చేసి ఆ కూరను కూర వండుకుంటారు. చాలా తీగా బాగుంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కూర చాలా రుచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా. అలాగే దీని పువ్వులు బతుకమ్మకి అలంకారం చేస్తారన్నమాట, బతుకమ్మ పండగకి. అలాగే గులుగు కూర, గులుగు చెట్టు అంటారు, గులుగు కూర అన్నమాట. ఆకుకూరగా తినచ్చు, చాలా మంచిది. మనం ఏమైనా మన కళ్ళ ముందు కనిపిస్తాయి కానీ మనం పట్టించుకోం. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుమించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది పుడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారు అండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చామనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా
ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకా నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.